ఆ జిల్లాలో అధికార పార్టీ ఎంపీ అభ్యర్థిని ఖరారు చేస్తే అక్కడి టీడీపీలో జోష్ ఎందుకు కనిపిస్తుంది? అధికార వైసీపీ బీసీ నేతను ఎంపీ అభ్యర్థిగా ఎన్నుకుంటే ఆ టీడీపీ ఇన్ఛార్జ్ ఎందుకు ఖుషి అవుతున్నారు? వైసీపీలో ఎంపీ స్థానం ఖరారైతే ప్రతిపక్ష పార్టీలో అసెంబ్లీ స్థానంపై చర్చ ఎందుకు జరుగుతోంది? వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందా లేదా అనే పరిస్థితి నుంచి ఆ టీడీపీ ఇన్ఛార్జ్కు సీటుతో పాటు గెలుపు ఖాయమనే పరిస్థితికి వెళ్ళిన నేత ఎవరు? సీటే కాదు, వచ్చే ఎన్నికల్లో అతని గెలుపు ఖాయమంటున్న నియోజకవర్గం ఏది? ఎవరా నేత? వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడ అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపికతో నరసరావుపేట టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోందట. బీసీ నేతనే ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎన్నుకోవడంతో అక్కడి అసెంబ్లీ సీటు తమదే అంటున్నారు టీడీపీ వర్గం. ఆ సీటే కాదు, వచ్చే ఎన్నికల్లో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచేది తనే అని ఆయన అనుచరగణం తెగ ఆరాటపడుతున్నారట. నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ఖరారు చేశారు. దీంతో పల్నాడు జిల్లాలో వైసీపీ బీసీలకు పెద్దపీట వేసిందనే చర్చను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇంతవరకు బాగానే ఉన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖరారుతో టీడీపీలో అసెంబ్లీ సీటు చర్చలు జోరందుకున్నాయట. అంతేకాదు, ఉమ్మడి గుంటూరులో అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధిష్టానం నరసరావుపేట అసెంబ్లీని మాత్రం పెండింగ్లో పెట్టింది. ప్రస్తుతం నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జిగా బీసీ నేత చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. గత 2019 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. డాక్టర్ వృత్తిలో ఉన్న చదలవాడ అరవింద్ బాబు ఓడిపోయినా భయపడి వెనకడుగు వెయ్యలేదు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి తిరిగి ఉత్సాహంగా నరసరావుపేట నియోజకవర్గం పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని రోడ్డెక్కారు. ఆసుపత్రి నడుపుకుంటున్న చదలవాడ అరవింద్ బాబుని అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా టీడీపీ కోసం 5 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నారు. నరసరావుపేటతో పాటు పల్నాడు జిల్లాలోని బీసీ సామాజిక వర్గంలో చదలవాడ అరవింద్ బాబుపై ఓ రకమైన సానుభూతి పెరిగింది. అయితే గత కొంతకాలంగా నరసరావుపేట అసెంబ్లీ సీటుపై కొంతమంది ఓసీ నేతలు కన్నేశారు. ఆ నేతలు ఎవరి స్థాయిలో వాళ్లు సీటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నరసరావుపేట అసెంబ్లీ సీటు ఆశించేవారు ఎక్కువగా ఉండడంతో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బీసీ నేత డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి సీటు వస్తుందా లేదా అనే ప్రశ్న నియోజకవర్గం టీడీపీ క్యాడర్లో నెలకొంది. ఇటీవలే చంద్రబాబు పిలిచి చర్చలు జరిపారు. నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి మీరే అంటూ హామీ ఇచ్చారట. టికెట్పై నియోజకవర్గంలో ఎన్ని ప్రచారాలు జరిగినా టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు మాత్రం ఎక్కడా అధైర్యపడకుండా పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించడం టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు అనుచరులలో జోష్ నింపిందట. వైసీపీ ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వడంతో టీడీపీలో 5 ఏళ్లుగా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న బీసీ నేత చదలవాడ అరవింద్ బాబుకు సీటు ఇవ్వడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. పల్నాడు జిల్లాలో ఏకైక బీసీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాత్రమే. ఒకే ఒక్క బీసీ నేత చదలవాడ అరవింద్ కావడం, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో మరో బీసీ అభ్యర్థి లేకపోవడంతో నరసరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న చదలవాడ అరవింద్ బాబుకు సీటు ఇవ్వడం తప్పనిసరిగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ప్రకటనతో టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ శిబిరం సంబరాలు చేసుకుంటోందట. ఇక సీటు రావడం ఒక ఎత్తైతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా చదలవాడ అరవింద్ బాబు గెలుపు కూడా ఖాయమనే ప్రచారం నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతోందట. ప్రస్తుతం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఎన్నో అవినీతి ఆరోపణలు రావడంతో నియోజకవర్గ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారనే టాక్ నడుస్తోంది. ఇక సొంత పార్టీలోనే గ్రూప్ రాజకీయాలతో ఎమ్మెల్యే గోపిరెడ్డి సతమతమవుతున్నాడట. ఎమ్మెల్యే గోపిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వద్దని వైసీపీలో ఓ వర్గం రోడ్డెక్కి ఆందోళన చేయడమే కాకుండా ఏకంగా తాడేపల్లి పెద్దల వద్ద పెద్ద పంచాయతీనే పెట్టారు. దీంతో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలే ఓడించేందుకు కంకణం కట్టుకున్నారట. ఇది కూడా టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబుకు బాగా కలిసి వచ్చే అంశంగా మారిందట. ఇలా ఇప్పటి వరకు చదలవాడ అరవింద్ బాబుకు సీటు ఉందా లేదా అనే ప్రచారం నుంచి ఏకంగా సీటుతో పాటు గెలుపు కూడా ఖాయమనే ప్రచారం నరసరావుపేట నియోజకవర్గంలో జోరుగా సాగుతోందట. మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ.